ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంత హడావుడిగా ఉంటే ఇప్పుడే మాట్లాడాలా? ఇంతకీ ఎవరితో? అంది. మా పేరెంట్స్‌తో. బాబోయ్! ఎక్కడా చూడలేదు. మరీ చంటి కూచిలాగా ప్రవర్తించకండి. అసహ్యంగా ఉంటుంది అని రయ్యమని వెళ్ళిపోయింది. మనిషికి తను చేసిన తప్పులు తనకి ఎప్పటికీ తెలియవు. అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయని ఎక్కడో తను చదివాడు. ఇది కరెక్ట్ అని ఇప్పుడు తెలిసింది అని పవన్ తనలో అనుకున్నాడు. ఏంటి పవన్ అలా డల్గాను? చాచా, నాకు ఒకటి అనిపిస్తుంది. అసలు నేను చాలా తప్పు చేశాను. మ్యారేజ్ డే సరదాగా చేసుకుందామని. నీలాంటి వాళ్ళు ఉంటుండగా అసలు ఈ సరదాలు ఉండకూడదని ఇప్పుడు తెలుసుకున్నాను అంది కోపంగా. ఎక్కడ లేని కోపం వచ్చింది పవన్కి. ఇప్పుడు నేను ఏం చేశాను నిన్ను? నువ్వు చేస్తున్నావేమో నాకు కాదన్నానా? ఒకవేళ కాదన్నా నువ్వు ఊరుకుంటావా? పవన్ అనగానే ప్లీజ్ నా మూడు పాడు చేయకండి. నాకు తిక్క రేగిందంటే ఫంక్షన్